ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. చింతూరు, శబరి నదుల నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దేవీపట్నం మండలం గండిపోచమ్మ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో బోటు షికారు నిలిపేశారు అధికారులు. అటు గండిపోచమ్మ ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆలయంలో దర్శనాల్ని నిలిపేశారు. తూర్పు గోదావరి జిల్లా గండిపోచమ్మ దగ్గర పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య మరింత సమాచారం అందిస్తారు. జూలై నెల ప్రారంభం కావడంతో ఒక పక్క వర్షాలు మరోపక్క వరదగా దారు కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మనం దేవీపట్నం మండలం గండిపోచమ్మ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ వరద పెరుగుతున్న నేపథ్యంలోనే మొత్తం బోటు షికారు మొత్తం కూడా నిలిపేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. దాదాపుగా 15 నుంచి 20 బోట్లు ఎక్కడికక్కడ ఆగిపోయిన దృశ్యాలు చూడొచ్చు. గాయత్రి బోటు దగ్గర నుంచి కావేరీ బోటు, అలాగే గోదావరి, భగీరథ, అమరావతి మొత్తం బోట్లన్నీ కూడా నిలిచిపోయిన దృశ్యాలు చూడొచ్చు. పర్యాటకులు లేక మొత్తం గండిపోచమ్మ వ్యూ పాయింట్ దగ్గర ఏదైతే ఈ గోదావరి పాయింట్ ఉందో అక్కడంతా కూడా పర్యాటకులు లేక వెలవెలబోతున్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ గండిపోచమ్మ ఆలయానికి కూడా కొంచెం నీరు చేరిపోవడంతో ఆలయానికి సంబంధించినటువంటి మొత్తం దర్శనాలు కూడా నిలిపేశారు. వరద ప్రవాహం అంటే మొదట జూలై నెలలో వరద ప్రారంభమైందంటే సూచన ఈ గండిపోచమ్మ ఆలయం దగ్గర ఉంటుంది. ఎందుకంటే గండిపోచమ్మ ఆలయం పాదాలను తాకిన తర్వాత పైన అంటే అమ్మవారి మొహం వరకు కూడా వాటర్ వెళ్ళిపోతుంటుంది. ప్రస్తుతం మొదట సూచన అంటే జూలై నెలలో మొత్తం కోనసీమకి ఏదైనా వరద సూచన ఉందంటే ఇక్కడ దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం దగ్గర ఉంటుంది. పెద్ద ఎత్తున ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా ఇటు ఆలయం వెలుపలికి ఇక్కడ మొత్తం కింద ఉన్నటువంటి షాపులన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ చేయించేశారు. ఈరోజు హుండీ లెక్కింపు కూడా పూర్తి అయిపోయినటువంటి ప్రస్తుతం చూడొచ్చు. ఇప్పుడు పాదాల వరకు మాత్రమే వాటర్ వచ్చింది. ఇక్కడ పైన ప్రాంగణం, ఆలయ ప్రాంగణం బయట అంతా కూడా వరద నీరు ఒక్కొక్కటిగా కొద్దిగా చేరుకుంటుంది. మరోపక్క ఇక్కడ ఆలయానికి లోపల ఒకసారి చూడొచ్చు, గర్భగుడికి బయట కూడా పూర్తిగా వరద నీరు చేరుకుంటుంది. గంగమ్మ ఉరకలేస్తూ ఈ జూలై మొదటి వారంలో ఈ సూచన వస్తుంది. ఎందుకంటే తొలకరి పంట ఒకవైపు, వర్షాలు ఒకవైపు, మరోపక్క ఇక్కడ అమ్మవారి ఆలయం లోపలికి కూడా నీళ్లు వెళ్ళిన దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం అమ్మవారి దగ్గర కాళ్ళ చెంతకు ఈ వరద ప్రవాహం చేరడంతో భక్తుల రాకపోకలు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం అమ్మవారి గర్భగుడి లోపల కూడా నీరు చేరిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అంటే మొదట ఇక్కడ గండిపోచమ్మ ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ దేవాలయానికి సంబంధించి పూర్తిగా అంటే తర్వాత మొత్తం వరదలు పెరిగిన తర్వాత అమ్మవారి మొహం పైకి వరకు కూడా కిరీటం ఏదైతే పైన వరకు ఈ వాటర్ వచ్చేస్తుంది. మొదటి సూచన మేరకు జూలై నెలలో ఉన్నటువంటి ఈ మొదటి వారం పూర్తిగా పాదాల దగ్గరికి వెళ్ళిన దృశ్యాలు చూడొచ్చు. ఇటు మరోపక్క ఆలయం ప్రాంగణంలోకి పూర్తిగా వరద నీరు కొంచెం కొద్దిగా చేరుకున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది అప్రమత్తమయ్యారు. హుండీ లెక్కింపు చేసి ప్రాంగణం బయట ఉన్నటువంటి షాపులు మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క ఎందుకంటే గోదావరికి ఈ పక్కనే ఆనుకుని గుడికి ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాల్ని ఆలయ అధికారులు ప్రస్తుతానికైతే ఈ వరద ప్రవాహం పెరుగుతుండడంతో తాత్కాలికంగా ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా మూసేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం గండిపోచమ్మ ఆలయం వద్ద ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 దేవీపట్నం మండలం గండిపోచమ్మ దగ్గర నుంచి.